హాయ్ మామాస్, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అగ్ని పరీక్ష ఎపిసోడ్ 4th రివ్యూ. సో ముందు ఒక చిన్న విషయం, యాక్చువల్గా ఈరోజు మైక్ ఎక్కడో పెట్టడం మర్చిపోయాను. సో కొద్దిగా నాయిస్ ఉంటుంది, జస్ట్ ఈ ఒక్కరోజు కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. సో ముందుగా అసలుకి నేనేం చెప్పాలనుకున్నానంటే, ఈ జడ్జెస్ ఏమైనా సూపర్ పవర్స్ ఉన్న వాళ్ళ అంటే, లేదంటే సుపీరియర్స్ అనుకుంటున్నారా, లేదంటే అసలు నాకేం అర్థం కావట్లే. వాళ్ళు ఏం చేసినా జరుగుతుంది అని అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలుకి. అంటే నీళ్లు పోయడం, లేదంటే నువ్వు ట్రాన్స్జెండర్వా, లేదంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, పో ఆ వీడియోలు చేసుకో. సో అంతా ఈ మధ్య చూస్తుంటే వీడియోస్ ఎట్లా ఉందంటే, సో ఊళ్ళే సుపీరియర్స్, ఇంకా వాళ్ళకి మించి లేదు, వాళ్ళదే ఫైనల్. అంటే బయట వాళ్ళు చూస్తున్నారు, లేదంటే మనల్ని కూడా జడ్జ్ చేస్తారు. అంటే మేము సరే, మీరు జడ్జెస్, మీరు ఎలా చేయాలో మేబీ అగ్ని పరీక్షలో సెలెక్ట్ చేయడం మీకు ఒక ప్రాసెస్ ఉంది, మనంతా యాక్సెప్ట్ చేస్తాం. బట్ వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఎన్నో ఆశలతో ఎంతో ఆలోచించుకొని సో ఇంట్లో వాళ్ళకి చెప్పి వస్తూ ఉంటారు. మనం ఏదైనా ఒకటి టెలికాస్ట్ చేసేటప్పుడు కానీ, లేదంటే మనం వాళ్ళ ఒక మాట అనేటప్పుడు కానీ కొద్దిగా మీకేమో అనిపించడం లేదంటే నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు ఎపిసోడ్లో చూస్తే అసలుకి మాట్లాడుకుందాం, 1 by 1 వచ్చినప్పుడు కూడా మాట్లాడదాం. బిందు మాధవ్ గురించి మాట్లాడదాం, నవదీప్ గారి గురించి మాట్లాడదాం, అభిజిత్ గారి గురించి కూడా మాట్లాడదాం. అండ్ ఇంకొకటి కూడా, వాళ్ళదే తప్పు కాదు, ఈ అగ్ని పరీక్షకు వచ్చే కంటెస్టెంట్స్ కూడా ఎలా ఉన్నారంటే, ఇంకా ఈ బిగ్ బాసే వాళ్ళ లైఫ్, ఇంకా దీంట్లో రాకపోతే ఇంకా అయిపోయింది, చాప్టర్ అయిపోయింది. ఆ కంటెస్టెంట్స్ కూడా అట్టే ఉన్నారు. సో వాళ్ళదే తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి ఓపెన్ చేసేసుకోవడం అంటే, ఇంక ఇదే రివీల్ చేసేస్తే నన్ను అగ్ని పరీక్షలోకి లేదంటే బిగ్ బాస్లోకి పంపించేస్తారు, డబ్బులు సంపాదించో లేదు ఫేమ్ వచ్చేస్తుంది అని ఆలోచిస్తున్నారా ఏందా, లేదంటే ఇంక ఇదే ఫైనల్ స్టేజ్, లేదంటే ఇంక నేను నిరూపించుకోలేను, లేదంటే ఫ్యూచర్లో నాకు ఇంకా తెలియదు అని అనుకుంటున్నారా ఏందో. రావడం, ఇంట్లో వాళ్ళ గురించి చెప్పేసేయడం, A to Z వాళ్ళకి బయోగ్రఫీ చెప్పేయడం, ఇంట్లో వాళ్ళకి తెలియదు అని చెప్పడం. సో ఏందో కొత్తగా అసలుకి వాళ్ళ గురించి మొత్తం అసలుకి అసలు నాకైతే ఏం అర్థం కాలేదు. కంటెస్టెంట్స్ కూడా ఏమని చెప్పి అనుకొని వస్తున్నారు. సో మేబీ వాళ్ళు నేను మొత్తం చెప్పేస్తే అసలు తెలియంది నాలోని ఒక తెలియని గొప్ప విషయాన్ని, ఒక మంచి విషయాన్ని, లేదంటే ఎవరికి తెలియని విషయాన్ని ఒక కొత్తగా చెప్పేస్తే ఆ బాధలు కానీ లేదంటే సంతోషాన్ని కానీ ఎక్స్పెక్ట్ చేస్తే మేబీ జ్యూరీ నన్ను సెలెక్ట్ చేస్తారేమో అని చెప్పి చెప్తున్నారేమో కానీ, బట్ మీరు చేసేది కూడా నాకైతే సో ఇంకా మేబీ మీ కంటెస్టెంట్స్ మీరు మీ ఇష్టం అని అనుకోవాలన్నప్పుడు సో వాళ్ళు జడ్జెస్ వాళ్ళ విషయం కూడా అట్లా మాట్లాడతారు. సో మనమైతే 1 by 1 పోదాం. సో ఫస్ట్ వచ్చింది ఎవరు, దీపక్. సో లుక్స్ గుడ్, ఆ జుట్టు ఇంత వేసుకుని వచ్చాడు, సో అంతా బాగానే ఉంది. సో అసలుకి శ్రీముఖి ఉందో నాకైతే అసలు అర్థమే కావట్లేదు. ఈ శ్రీముఖి మేబీ కీ ఇస్తే చాలు అల్లుకుపోతున్నారు. అండ్ 1 more థింగ్ నాకు అర్థమైంది ఏంటి అని అంటే, శ్రీముఖి మేబీ పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యింది అని అంటే ఆటోమేటిక్గా జడ్జెస్ కూడా పాజిటివ్గా అయిపోతున్నారు ఆ సెకండ్కి, ఓకేనా. సో మిగిలిన వాళ్ళంతా ఒకవేళ శ్రీముఖి స్టార్టింగ్లోనే ఏదైనా డిఫికల్టీగా ఉన్నింది అని అంటే ఇంకా ఆటోమేటిక్గా జడ్జెస్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళని. అస్సలు అర్థం కాలేదు. దీపక్ అనేవాడు వచ్చాడు, గడ్డము అది షేవింగ్ గురించి చెప్పాడు. సో అది ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆల్రెడీ ఇక్కడ ఎట్ట జరుగుతున్నాయని అంటే నాకు తెలిసి వాళ్ళు ఒక మనకి చూసాం ఉన్నాం కదా, నాన్నకు ప్రేమతోలో చూసాం కదా. సో వీడియో ఒకటి పెట్టి అతి తెలివి వాళ్ళకి తెలివి, సో ఇట్లాగే జరుగుతున్నాయి డిస్కషన్స్ అంతా కూడా. సో ఈ దీపక్ది కూడా అలాగే జరిగింది. నవదీప్ గారు దాన్ని కనిపెట్టారు, శ్రీముఖి ఏదో చూసింది, సో ఇది అని చెప్తే మళ్ళీ గడ్డం తీసుకున్నాడు. ఫైనల్గా గుండు కూడా కొట్టించేసేయండి, పంపించేసేయండి, అయిపోతుంది. ఏం జరుగుతుంది అని తెలియటం లేదు. మొత్తానికైతే ఇద్దరైతే రెడీ ఇచ్చేసారు, హిమబిందు గారు కానీ లేకపోతే మన అభిజిత్ గారు కూడా. నవదీప్ అయితే మేబీ గివెన్ ఛాన్స్ టు హిమ్, మేబీ చూద్దాము అనేది. సో నేను కూడా పాజిటివ్గానే ఉన్నాను అతని పేరు మీద. సో నెక్స్ట్ చూద్దాం, అతన్ని మేబీ రాబోయే రోజుల్లో అతను ఎంత నిరూపించుకుంటాడు ఏందో అనేది చూద్దాం మనం. నెక్స్ట్ వచ్చిన కంటెస్టెంట్స్ అపూర్వ. ఆ ఫైర్ మీద వచ్చింది, ఆ డ్యాన్స్ వేసింది, నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు కూడా. ఫస్ట్ 2-3 minutes ఆ పాజిటివ్నెస్ని చూసే అందరూ పాజిటివ్గా ఉన్నారు. యాక్చువల్గా అందరూ ఆల్ ఆర్ పాజిటివ్. అందరూ పాజిటివ్ అనుకునే లోపలే
నవదీప్ పాజిటివ్ కూడా ఇచ్చేసాడు ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్లోనే. ఫస్టే ఇచ్చేసాడు, ఇంకా ఏం స్టార్ట్ కాకుండా నెక్స్ట్కి పోకముందే. సో ఇంకా వీళ్ళిద్దరూ ఇవ్వాల్సినట్టుకునే. అప్పుడు వచ్చేసి శ్రీముఖి మధ్యలో స్టార్ట్ చేసింది. సో నేను చూస్తున్నాను, నాకు బయట నుంచి తెలిసింది మీకు నవదీప్ అంటే ఇష్టం లేదన్నట్టుంది కదా అని. అంటే ఆమె నాకు నవదీప్ కాదు అభిజిత్ అంటే ఇష్టం లేదు, అంటే అతని గేమ్ నాకు నచ్చలేదు అనింది. సారీ, అంటే నాకు అసలుకి అర్థం కావట్లేదు. మేబీ ఇప్పుడు ఈ మధ్య మన ఈ 4 ఎపిసోడ్స్లో చూసుకుంటే చాలా వరకు కూడా అందరూ అభిజిత్ మీద మేబీ సమ్ నెగిటివిటీ పోర్ట్రేట్ చేస్తున్నారు అనేది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య చూసాం కదా వీడియోస్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోలోనే చూస్తే నువ్వు అప్పుడు ఎడ్యుకేషన్ తీయడం బయటికి తీయడం నాకు నచ్చలేదు, సో ఎడ్యుకేషన్కి దీనికి ఏం సంబంధం అని అడిగింది. మొన్న లాస్ట్ వీక్లో ఒక క్యాండిడేట్ కన్సల్టెంట్ మాట్లాడారు కదా, మీరు చాలా కామ్గా ఉంటారు, దేంట్లో దూరరు, అది కూడా నాకేమంత నచ్చలేదు. సో ఇది యాక్చువల్గా అభిజిత్ని బయటికి మేబీ ఇది, బట్ ఈజ్ ఆల్రెడీ విన్నర్. సో అది విన్నర్ మెటీరియల్ కూడా. సో ది బెస్ట్లో యాజ్ ఆఫ్ నో బిగ్ బాస్ నుండి ఇప్పుడు టాప్ 1లో ఉంటాడు అభిజిత్. సో దాంట్లో అయితే డౌటే లేదు. కానీ సో మేబీ అది నాకేం అర్థం కావట్లేదు. వచ్చిన వాళ్ళంతా అభిజిత్ని కొద్దిగా నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తున్నట్టు అయితే నాకు అనిపిస్తుంది. సో ఆమె అయితే చేసింది, ఆ మాట అనగానే ఇంకా అంతే. వాళ్ళు నాకు తెలిసి స్పోర్టివ్నెస్ కూడా ఇక్కడ ఏం కనపట్టలేదు. ఎవరైనా కంటెస్టెంట్స్ కూడా ఒక్క నెగిటివ్గా, అంటే నెగిటివ్ అని కాదు, సో వాళ్ళు నచ్చింది కూడా వాళ్ళు చెప్పుకుంటున్నా. కానీ ఐ లైక్ అపూర్వ యాక్చువల్గా. ఎందుకనంటే స్టార్టింగ్లో ఎట్ట మాట్లాడుతుందో ఎండ్ ఆఫ్ ది వరకు చాలా బాగా మాట్లాడింది, అంత కరేజ్తో మాట్లాడింది, అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడింది. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కూడా అంతే ఆన్సర్ ఇచ్చింది, ఎక్కడ తగ్గింది అనిపిలా. ఈ లైట్ లేసి జుమ్ బ్లాక్ లేసి రెడ్ లేసి ఆమె ఏందో తగ్గిపోయింది తప్పితే, బట్ అపూర్వ అయిపోయింది. సో యాజ్ యూజువల్ అభిజిత్ ననింది కాబట్టి అభిజిత్ యాజ్ యూజువల్గా రెడ్ ఇచ్చేసాడు, నువ్వేందో నాకు నచ్చటం లేదు అది ఇదని. సో అని చెప్పేసి. అంటే అఫ్ కోర్స్ ఇంకా మనకి బిందు మాధవి కూడా నాకైతే నువ్వు నెక్స్ట్ లెవెల్కి పోవాలని అనిపించడం లేదు, నువ్వు కరెక్ట్గా లేవని. ఆల్రెడీ ఆమె 2025లో మిస్ హైదరాబాద్ అని చెప్పి సో ఆమె కూడా చాలా చెప్పింది. సో ఆటోమేటిక్గా నాకు అదే అనిపించింది. అంటే ఫస్ట్ ఆమె అభిజిత్ అనగానే ఇచ్చేస్తానని. బట్ మళ్ళీ శ్రీముఖి అడిగింది మేబీ ఛాన్స్ ఏమైనా ఉందా మారేదానికి, లేదంటే నవదీప్ సేపు కంటిన్యూ అని. ఆల్రెడీ ఇచ్చేసింది, మార్చేస్తే మళ్ళీ బాగుండదని చెప్పి. సో నవదీప్ అయితే సేమ్ అదే గ్రీన్ కంటిన్యూ చేశాడు. సో షీఈ్ ఆల్సో గోయింగ్ టు ది సెకండ్ ఛాన్సెస్ ఫర్ అగ్ని పరీక్ష 2 సీజన్లోకి. సో అపూర్వ కూడా మొత్తానికి అయితే సెకండ్లోకి వెళ్ళింది. అండ్ రోహిత్ నాయుడు, ఇతని గురించి చెప్పుకోవాలి. అసలుకి ఏంది ఇలా ప్రాబ్లం ఏంది నాకు అర్థం కాలేదు. ఫస్ట్లో మనం మాట్లాడుకున్నాం కదా, వీళ్ళేమన్నా సుపీరియర్ పవర్సా అని. బిందు అతని మీద వాటర్ పోయడం ఏంది నాకేమనిపిస్తుంది అంటే, వీళ్ళు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అని ఒకటి ఉంది కదా కొటేషన్. సో మేబీ వీళ్ళు దాన్నే ఫాలో అవుతున్నట్టున్నారు. సో ఫస్ట్లో అతని గురించి ఏమైనా ఓకే, అతను డ్యాన్స్ వేసుకుంటా వచ్చి మాట్లాడడం, లేదంటే ఒక 5 minutes 2 minutes బాగా మాట్లాడేస్తే ఓకే అతను సెలెక్టెడ్. ఇంకా తర్వాత ఏదైనా సెకండ్ క్వశ్చన్స్ లేవు, డిస్కషన్ లేదు, ఏమీ లేదు. ఈ రోహిత్ అనే నాయుడు వచ్చాడు, అతను చెప్పుకున్నాడు. సో అతను ఒక ప్రోడక్ట్ ఓనర్ అన్నారు, ఈ శాలరీ అడిగారు, శాలరీ చెప్పొచ్చా అంటే ఈయన సెటైర్ వేసింది ఇప్పుడు శ్రీముఖి. అతని జీవితాన్ని చెప్పడానికి వచ్చాడు, శాలరీ చెప్పలేడా అని. నువ్వు చెప్పు, నీ రెమ్యునరేషన్ రెమ్యునరేషన్ ఎంత వస్తుందో చెప్పు. నువ్వు కూడా బాగున్నాయి కదా, నువ్వు కూడా బిగ్ బాస్లో పోయేసి వచ్చావు కదా, ఎందుకు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు? అసలుకి ఇది ఎట్ అయిపోయిందంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ బిహేవ్ చేయడం అనేది అయిపోతుంది. ఏంది ఇప్పుడు బిందు మాధవి అతన్ని పిలిపించింది, స్వీట్ ఇచ్చింది, ఓకే అని. ఏంది అసలు స్వీట్ ఇస్తుంది, సరే స్వీట్గా ఉంది, ఇంకో స్వీట్ ఇచ్చింది, దాని తర్వాత వాటర్ పోయేసింది. నేను పాజిటివ్గా అంటే మేబీ షీ ఈజ్ థింకింగ్ దట్ మేబీ ఇతను కోపడతాడా లేదా. అఫ్ కోర్స్ నేను క్యాండిడేట్ లాగే సేమ్గా నేను రోహిత్ నాయుడు లాగే నేను కూడా ఆలోచించాను. సో మేబీ ఏమన్నా నన్ను ట్రిగ్గర్ చేయడానికి చూస్తున్నా, నేను ట్రిగ్గర్ అయితే బాగుంటుంది చెప్పి అతను కూడా ట్రిగ్గర్ అవ్వాలి. అఫ్ కోర్స్ ఎవరు ముక్కు మొహం తెలియనాడు వాటర్ పోస్తే ఎవడైనా కోపడతాడు, అది బిగ్ బాస్ కానీ లేదంటే ఇంకో బాస్ కానీ ఇంకేదైనా కానీ. బయట అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అటువంటిది ఆమె పోసింది ఇంకా పోస్తా ఉంది, కోపం తెప్పిద్దామని నెక్స్ట్ లెవెల్కి తీసుకోపోతా ఉంది. అతను ఇంకా కీప్ అండ్ కామ్గా ఉన్నాడు. నాకైతే చాలా బాగా అనిపించాడు. అసలుకి అతని మెచ్యూరిటీ లెవెల్కి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి.
అప్పుడు మళ్ళీ శ్రీముఖి దాంట్లో చిచ్చు పెట్టింది. సరే పోయి నువ్వు బిందు మాధవ్ మీదకి పోయి వాటర్ పోయి అని చెప్పి అతను కూడా డైరెక్ట్గా పోయాడు. అప్పుడు అభిజిత్ జాయ్ అని అనేసరికి సరే నేను పోయినా నాకు తెలుసు మెచ్యూరిటీ అది ఇది అన్నాను. ఆ టైంలో బిందు మాధవ్ మీద ఓడు ఒకవేళ నాకు బిగ్ బాస్ వద్దని అనుకుంటాడు. మీరేం చేయగలరు అతన్ని? మీరేం చేయగలరు అతను? ఒక నీళ్ళు పోస్తాడు, మేబీ అది ఆఫ్ చేయగలరేమో అంతే వీడియో కాస్టింగ్ కట్. బట్ అది కూడా జరగదు నాకు తెలిసినందులో. అటువంటి ఇంకా మీకు హైప్స్ అవుతాయి కాబట్టి స్టార్ మా ఆటోమేటిక్గా దాన్ని ప్లేనే చేసుకుంటుంది. అతను కూడా పోయగలడు, బట్ కానీ అతను ఆగాడు. అసలు వీళ్ళు ఎందుకు అంటే వీళ్ళే సుపీరియర్ పవర్సా లేదంటే వీళ్ళు చెప్పిందా అనేది అర్థం కాలేదు. చివరికి వీళ్ళిద్దరు ఎంతో కోపడిపోయి నువ్వు బాగా చెప్పట్లేదు, బాగా చేయట్లేదు, ఇంత కామ్గా ఉన్నావు, నువ్వు ఇక్కడే కామ్గా ఉన్నావు, ఇంకా లోపలికి పోయిన తర్వాత ఎట్టా ఉంటావు ఏందో అని చెప్పి అభిజిత్ రెడ్డి ఇవ్వడం, ఈ బిందు మాధవి గారు రెడ్డి ఇవ్వడం, అంత చేసినా కూడా రెడ్డి ఇవ్వడం నాకు అసలు అర్థం కాదు. ఇక్కడైతే నాకైతే అభిజిత్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చాడు. ఇతనికి ఒక ఛాన్స్ ఇచ్చాడు. అంత జరిగినా కానీ ఐ వాంట్ టు సీ యువర్ పేషెన్స్. నేను పేషెన్స్ ఎందుకంటే ఆఫ్ కోర్స్ అభిజిత్ అంటే పేషెన్స్, మాస్టర్ మైండ్, అది మనకు తెలిసిందే. సో అతను కూడా ఇతనికి నీ మాస్టర్ మైండ్ నాకు నచ్చింది, నీ పేషెన్స్ నాకు ఇచ్చింది. ఎన్ని ఏం జరిగినా కానీ నువ్వు ఎండ్ ఆఫ్ ది డే మొత్తానికి కామ్గా ఉన్నావు, సో అది నాకు నచ్చిందని చెప్పి గ్రీన్ ఇచ్చాడు. సో రోహిత్ కూడా మళ్ళీ నెక్స్ట్ సీజన్కి అయితే అగ్నిపరీక్ష 2కి అయితే వెళ్ళడం జరిగింది. ఇంకొక 4-5 కంటెస్టెంట్స్ వచ్చారు. నావీ నుంచి వచ్చినట్టున్నారు, ఒక మ్యారీడ్ పర్సన్ వచ్చినట్టున్నారు, ఒక లేడీ దగ్గర గంతేస్తుంది. సో అట్లా ఒక 4-5 మెంబర్స్ వచ్చారు, అందరికీ గ్రీన్స్ ఇచ్చారు. సో అదే మూవ్ టు ది అగ్నిపరీక్ష 2 సీజన్ కమింగ్ స్టేజెస్ అనమాట. సో నాకేమనిపించిందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా మందిని చూసాం కదా, వాళ్ళ మీద మనకంటూ ఒక ఒపీనియన్ ఉంది, ఆల్రెడీ ఉందా లేదా? సో మీకు ఇప్పుడు ఈ 4-5 వచ్చారు, వాళ్ళందరికీ నెక్స్ట్ లెవెల్కి పంపించారు, బట్ వాళ్ళ గురించి అసలు మనకేం తెలియదే. సో వాళ్ళ గురించి అట్లీస్ట్ ఒక 2 minutes అయినా కానీ ఏమైనా చెప్పుంటే, రిజెక్షన్ అంటే మాకు వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు, మీరు ఏం చెప్పలే. బట్ సెలెక్ట్ చేసిన వాళ్ళు కాబట్టి అట్లీస్ట్ వాళ్ళ గురించి ఒక 2 minutes 3 minutes అట్లీస్ట్ చెప్పుంటే బాగుండేదని నాకైతే అనిపించింది. మీకేమనిపించింది ఒకసారి చెప్పండి. ఇది ప్యూర్లీ మామాస్ రివ్యూయే, ఓకేనా? మామ ఇక్కడేమనిపిస్తే అది చెప్పేస్తాడు, హోల్ హార్టెడ్గా చెప్పేస్తాడు, మనదంటూ ఎవరికి ఏముండదు. ఆఫ్ కోర్స్ ఇక్కడ ఇప్పుడు ఎవరైనా స్టార్ట్ చేసేది ఏం లేదు, ఫ్యానిజం ఏంటి ఏం లేవు, ఓకేనా? గౌరీ త్రినేత్ర, సో ఈయన గురించి కూడా కొద్దిసేపు మాట్లాడుకోవాలి. గౌరీ త్రినేత్ర అంటే ఇప్పుడు దాకా ఏమీ తెలీదు, మా ఇంట్లో వాళ్ళకి ఒకటే తెలుసు, ఆమె తెలుసు అనేది. ఐ థింక్ షీ కుడెంట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ హర్ సెల్ఫ్ అమ్మ. ఆమె గురించి ఇంకా కరెక్ట్గా చెప్పుకోలేకపోయింది, పోర్ట్రేట్ చేయలేకపోయిందని నాకు అనిపించింది. ఇక్కడ కూడా నాకు అభిజిత్ చాలా బాగా నచ్చాడు. అతను ఈవెన్ బిందు మాధవి గారు కానీ లేదంటే నవదీప్ గారు కానీ రెడ్డిచ్చడానికి కూడా నేనేమి యాక్సెప్టెడ్. ఎందుకంటే షీ కుడెంట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ హర్ సెల్ఫ్. ఫస్ట్ ఒక ఇంపార్టెంట్తో చెప్పింది, ఇంటర్మీడియట్లో ఇంట్లో వాళ్ళకి తెలిసిందని నేను ట్రాన్స్జెండర్ అని చెప్పి ఇప్పుడే ప్రపంచానికి తెలియజేస్తున్నాను. సో అంత అవసరం ఏమి, యూఆర్ స్టిల్ నాట్ ఎంటర్ ఇన్ టు ది బిగ్ బాస్ ఆల్సో. బిగ్ బాస్లో కూడా ఎంట్రీ మేబీ రిలీజ్ చేస్తుంటే ఇది జస్ట్ దీనికే ఈ చిన్న అగ్నిపరీక్ష 2కే నువ్వు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడే ఓపెన్ చేస్తా అంత అవసరం నాకైతే అనిపించలేదు. బట్ I like Abhijit. They given second chance to her, so maybe she need to prove. Actually, అనుకున్న గట్స్ కూడా మెచ్చుకోవాలి, అటు ఒప్పుకునే దానికి చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం వచ్చింది. ఇంతకుముందు మనకి ప్రియాంక సింగ్ గారు వచ్చారు, ప్లస్ మళ్ళీ ఇంకొక లేడు, మేబీ సారీ ఐ డోంట్ నో, ఫర్గెట్ హర్ నేమ్, శ్రీముఖి గారితో ఫ్రెండ్షిప్తో బాగా క్లోజ్గా ఉంటారు కదా, సో ఆమె కూడా వచ్చారు. సో మేబీ షీ ఎంటర్డ్, షీ ద థర్డ్ పర్సన్ అనమాట. బట్ చూద్దాం, మేబీ కమింగ్ డేస్లో ఆమె ఎలా పర్ఫార్మెన్స్ చేస్తా అంటే ఒక గ్రీన్ వచ్చింది. బట్ ఎనీవే షీజ్ ఆన్ హోల్డ్ కాబట్టి సో మాట్లాడదాం. బట్ నాకైతే నేను కంటెస్టెంట్స్ గురించి ఫస్ట్ చెప్పాను కదా, సో ఎందుకు కంటెస్టెంట్స్ అనే వాళ్ళు కూడా A to Z వాళ్ళు అప్పుడే ఓపెన్ అప్ అయిపోతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. సో మేబీ ఛాన్స్ వాళ్ళకి అంత ఇంపార్టెంట్ అంటే ఆఫ్ కోర్స్ మనమైతే ఏం చేయలేం, ఇది వాళ్ళ చాయిస్ ఎండ్ ఆఫ్ ది డే. ఇంకొకటి బాగి తల్లూరి, సో నెల్లూరు కావలి. సో నెల్లూరు కావలి ఎందుకు చెప్తున్నా అంటే మాది నెల్లూరు కాబట్టి, సో అది నెల్లూరు స్లాంగ్ కానీ అంత ఐ లైక్ హర్. మొత్తానికైతే గ్రీన్స్ అయితే వచ్చాయి.
అండ్ హౌ షీ యాక్టెడ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ నైస్. అంతా బాగా జరిగింది. సో ఈ జడ్జెస్తో కూడా చాలా బాగా మాట్లాడింది, ఆ టాస్క్ కూడా బాగా చేసింది. సో ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్, వాళ్ళ హస్బెండ్ది లవ్ మ్యారేజ్ డిస్కషను. సో ఇట్లాగా ఇప్పుడు వీళ్ళకి 5 minutes పెట్టారు ఇది. అట్లాగే ఒక 4 members వచ్చినప్పుడు ఒక 2 minutes ఇచ్చుంటే బాగుండేది. మీరైతే గ్రీన్ ఇచ్చారు కదా. సో వీ విల్ నో సంథింగ్ అబౌట్ దోస్ పీపుల్స్ ఆల్సో. వాళ్ళ గురించి కూడా మేము కొద్దిగా తెలుసుకుంటాం, అర్థమవుతుందా? సో జస్ట్ ఒక స్టార్ మా మేబీ దే కెన్ థింక్ అబౌట్ ఇట్ వన్స్, ఒకసారి చూస్తే బాగుంటుంది. సో భాగ్య తొలూరి కూడా మొత్తానికి గ్రీన్ వచ్చింది. సో షీఈస్ ఆల్సో గోయింగ్ టు ది నెక్స్ట్కి అనమాట. సో ఇంకోటి ఏంటంటే అభిజిత్ మేబీ ఫేస్ ఎందుకో కొద్దిగా డల్గా పెట్టేస్తున్నాడు ఒక్కొక్కసారి. ఈ కెమెరా వాళ్ళైనా ఇప్పుడు మనం వేరే అదర్ షోస్ చూస్తూ ఉన్నాం కదా, ఒకటే షాట్ని ఇప్పుడు ఏదైనా జబర్దస్త్ తీసుకోండి, లేదంటే ఇంకోటి తీసుకోండి, ఒక నవ్వు ఆ ప్రోగ్రామ్ అంతా చూసినా కానీ అదే స్మైల్ వస్తూ ఉంటుంది. సో అట్లీస్ట్ అభిజిత్ లాంటి వాళ్ళని కొద్దిగా నవ్వుతూ ఉన్నటివి, లేదంటే నార్మల్ ఫేస్ ఉండే షార్ట్స్ తీసుకుని అవే రిపీట్ చేస్తే మేలు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చూసినప్పుడల్లా వేరే షార్ట్స్ అంతా ఇవి, ఈవెన్ ఈ భార్గవి గారు వచ్చినప్పుడు కూడా అతని ఫేస్ ఏందో అసలు అర్థం కాలేదు. ఈవెన్ శ్రీముఖి కూడా అనేది మీరిద్దరే మాట్లాడుతున్నారు, అసలు మాట్లాడలేదు అభిజిత్ మాట్లాడండి అని. అప్పుడు దాకా ఆయన ఫేస్ ఏందో మొహం ఎట్లా ఉందో, హిస్ బిహేవియర్ ఏమో అంతే కానీ, బట్ ఇట్స్ నాట్ లుక్స్ గుడ్ టు ది అదర్స్ అనమాట. మేబీ నేను చూస్తాను ఎందుకు ఇంత ప్రాబ్లం ఉన్నాడు. బట్ ఆ మాట్లాడించిన తర్వాత అతను కూడా గ్రీన్ ఇచ్చాడు. ఐ లైక్ ద వే హీ రెస్పాండ్. బట్ నేనేమంటున్నానంటే మేబీ అభిజిత్కి మేబీ హీ హ్యావ్ సంథింగ్ దట్ మచ్, అంటే ప్రతి ఒక్కటి అంత ప్యూర్గా వస్తుంది అని అనిపిస్తానంటే 2-3 షార్ట్స్ తీసుకుంటే అవే యూజ్ చేస్తే సరిపోతుంది అనేది నా బాధ, నా బాధ నేను చెప్పదలుచుకుంటాను. సో ప్రజెంట్ ఎపిసోడ్ అయితే 4th అయితే ఇది. నేనైతే మామ 4 గురించి ఎపిసోడ్ గురించి అగ్ని పరీక్ష 4 గురించి రివ్యూ అయితే ఫుల్గా ఇచ్చాను. సో నా రివ్యూ అయితే నచ్చింది. సో మీరు చూడండి, మీకు అలా నచ్చింది జస్ట్ కామెంట్ చేయండి. మీకు ఈరోజు వచ్చిన వాళ్ళల్లో మీకు బిగ్ బాస్కి వెళ్ళే ఛాన్స్ ఎవరికి ఉందని చెప్పి మీకు అనిపిస్తుంది. అసలు వర్త్ ఉన్న క్యాండిడేట్స్ని ఈరోజు ఏమైనా సెలెక్ట్ చేశారా లేదా? ఓకే మామాస్, ఇది మీ మామ మంచోడి రివ్యూ. సో ఈరోజు అయితే ఎపిసోడ్ 4 రివ్యూ అయితే ఇది. సో మీకు ఎలా నచ్చింది, మీకు ఎవరు నచ్చారు? సో డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. నా రివ్యూ ఎలా ఉందో కూడా చెప్పండి. ఏమైనా మార్చుకోవాలని అంటే కూడా చెప్పండి. సో నెక్స్ట్ డేస్లో కూడా మనం డెఫినెట్గా ఇంకో కొత్తగా ట్రై చేద్దాం. సో స్టార్ట్ చేసాం కదా, సో మేబీ కొత్తగానే ఉంటుంది మామ మంచోడు మామాస్ రివ్యూ. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ యువర్స్ మామ. జై మామ.